మనోడైతే తప్పలు కూడా వదలలేదు ఫ్రెండ్స్. అదో చూడండి, వచ్చేసి మేము దీంతో వంట అనుకున్నారా? కాదు, మన వాళ్ళు ఆకులు కూడా వదలట్లేదు ఫ్రెండ్స్. అందరు తినేసారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము దీంతో వంట అనుకున్నారా? కాదు, ఈరోజు మేము స్పెషల్గా వంట చేసుకుంటున్నాం. అయితే గొడ్లు కాపుకి వచ్చి ఇప్పుడు వంట చేసుకోవాలి. మేము ముందుగానే వచ్చాము వంట చేసుకోవాలి. ఇది కూడా బీన్స్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు కర్రలు కూడా వెతుక్కొని మేము వంట చేసుకోవాలి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, మా బేట్స్ తోటి తప్పలు గిన్నెలు పట్టుకుని వాడైతే కొద్దిగా వెనుకబడిన వాడు కొద్దిగా గోల్డ్ అడవడానికి చూస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటాలు వెతకాలి. వెనక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. క్లైమేట్ అయితే వర్షం పడాలి కానీ వర్షం పడదులే. సో ఫ్రెండ్స్ చూడండి, అవి మన గుడ్లు అక్కడ కాస్తున్నాం మన వాళ్ళు. ఇప్పుడు మనమైతే ఇక్కడ టమాటాల కోసం వెతకడానికి అయితే వచ్చాము. వెతికేసి మనం వంట చేయాలన్నమాట. ఇటు టమాటాలు ఉన్నాయో లేదో చూద్దాం. మేబీ నాకు తెలిసి ఇక్కడ ఉంటాయి అన్నమాట. దాంట్లో చిన్న గుడిసె కట్టుకున్నారు అక్కడ. ఓ ఇంకా చూడండి ఫ్రెండ్స్, చిన్న పాక కట్టుకున్నారు ఇక్కడ. ఈవిడ తెలుసా కొండకందలు అంటారు. మీకు తెలిసా కింద ఇది చూడండి. ఇక్కడ చేయడానికి చిన్న ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మిర్చి. రోగిడు తీద్దాం. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా. ఇదిగో ఫ్రెండ్స్ టమాటాలు, చిన్న టమాటాలు ఇదిగోండి. టమాటా దొరకలేదు ఫ్రెండ్స్. ఇదంటే తెలుసా మీకు? దాని ఇదిగోండి మన గొడ్లు. ఈరోజు డ్యూటీ ఇక్కడే మనది. చూడండి, గొడ్లు ఇక్కడే మేస్తున్నాయి. మా వాళ్ళు ఇక్కడ మేపుతున్నారు చూడండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉంది. గొడ్లు కూడా చాలా ప్రశాంతంగా చక్కగా తింటున్నాయి, బిర్యానీ తిన్నట్టు. ఒకసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా బాగుంది కదా. ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు చూడండి, చిన్న టమాటాలు. పుల్లగా ఉంటుంది. పుల్లగా అంటే కర్రీ వండుకొని తింటే పుల్లగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది, సూపర్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, టమాటాలు వచ్చినాయి. కర్రీ వండుకొని తిన్నాను. ఫ్రెండ్స్ చూడండి, మిర్చి, పచ్చిమిర్చి, టమాటాలు వేరేమో జస్ట్ చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. దగ్గర వైట్ గులాబీ అండ్ అలాగే రెడ్ గులాబీ. చూడండి, మొత్తం వేసుకున్నాం. మావాడు ఆల్రెడీ అగ్గి పెట్టేసి వేడి చేసి రైస్ పెట్టేసి రావాలి. అంటే మనం ఈ లైఫ్ ఇలాంటివి చేసితే కింద కామెంట్ చేయడం వస్తాం. మావాడు అగ్గి పెట్టేసాడు ఆల్రెడీ రైస్ పెట్టేసి ఫ్రెండ్స్.
సరిపోతాయి ఇది. ఇది రైస్ కర్రీ పెట్టాము, మొత్తం 10 మంది ఉన్నాము మేము. ఆల్రెడీ కట్ చేసి చూడండి ఫ్రెండ్. బీన్స్ అంటే చాలా బాగుంటాయి, టేస్టీ. ఓకే, వంట కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, టైం 2 అయింది. 2కి స్టార్ట్ చేస్తున్నాం. మనది 4 గంటలలోగా మనకి వంట అయిపోవాలి. మన వాళ్ళు గుడ్లు అయితే తీసుకొచ్చారు. రైస్కి అయితే పెట్టేసి గిన్నె పెట్టేసి ఓకే, వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, రైస్కి అయితే నీళ్ళు ఉడికిపోయాయి. మనోడు ఇంకా రాలేదు, బియ్యం కడగడానికి వెళ్ళాడు. ఇక్కడ రాలితే మనోడైతే బీన్స్ కట్ చేసి ఇంకా వంట చేసేద్దాం, రైస్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనోడు పిలుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి రైస్ పోస్తున్నాం మనం. చూడండి, ఈ విధంగా తెరసిపోవాలి. చూడండి, రైస్ వేయగానే అగ్గిపెట్టు రైస్ పెట్టేసి మనోడు ఉల్లిపాయలు మిరపకాయలు వస్తున్నాడు. చూడండి, చాలా బాగా కట్ చేస్తున్నాడు. చాలా బాగా కలుస్తున్నాడు. రైస్ అయితే ఉడుకుతుంది, కానీ రైస్ ఎక్కేసేమో అని కొద్దిగా డౌట్గా ఉంది. గిన్నె అయితే సరిపోతలేదు, కానీ ఇప్పుడు ఇలా సరిపోయింది. కానీ కొద్దిగా రైస్ వాటర్ ఉంది, ఆ వాటర్ అయిపోతే తీసి చాలా కరువు ప్రాంతం ఉన్నట్టున్నాడు, తినేస్తున్నాడు. తెలిసి ఆకలి ఉన్నట్టు. చూడండి, అది మనం రైస్ వేయడానికి పేరుస్తున్నాం. రైస్ తీయాలన్నమాట. మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్. కొద్దిగా రైస్ వండాలి మనం. రైస్ తీసి మళ్ళీ వండాలన్నమాట. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే అవ్వట్లేదు, వాటర్ ఉండిపోతుంది అనమాట. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేద్దాం రైస్. చూడండి, రైస్ అయిందా లేదా అడిగి మళ్ళీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. కామెడీ కాకపోతే రైస్ అయితే ఉడికిపోయింది, అంటే వాటర్ ఉండిపోయింది, నీళ్ళు ఉండిపోయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా రైస్ తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఏదో రైస్ తీసేస్తున్నాం మనం, అంటే కూలి ఉండదు కదా, మనం రైస్ తీసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మాడిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది రైస్ ఏదో 10 మందికి సరిపోతలేదో చూద్దాం. పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు, సెలవులు కదా, క్రిస్మస్ సెలవులని వచ్చేసారు అందరూ. చూపిస్తారు, అందరూ ఈరోజు గుడ్లు కాపుకి వచ్చారు. అందుకే వంట చేస్తున్నారు, పిల్లలకి ఆకలి తట్టుకోలేదు అందుకే ఫ్రెండ్స్. చూడండి, రైస్ అయితే చాలా గట్టిగా ఉండేసి. సో ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు చూడలేదు, మనైతే కొత్తగా వంట చేస్తానని అంటున్నాడు. అందుకే ముందుగా ఆయిల్ వేసేస్తాడు. చూడండి, ఆయిల్ మొత్తం వేసినా పర్లేదు అనుకుంటా నాకు తెలిసి. కెమెరా క్వాలిటీ కూడా బాగాలేదు ఫ్రెండ్స్. ఫోన్ కూడా మనది తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నాం, 8,000 ఇచ్చి. క్లారిటీ బాగాలేదు. చూడండి, ఇది కొత్తగా ఏమో వండుతాడు ఖరీదు. చూడండి, బీన్స్ అయితే కట్ చేసాము, ఆనియన్స్ మొత్తం, మిర్చి మొత్తం కట్ చేసాము. మనోడు రైస్ అయితే వండుతాడు. రైస్ అయితే అయిపోయింది, కానీ వంట చేసేద్దాం. ఓ, సౌండ్ వచ్చింది, సౌండ్. ఓకే, మొత్తం వేసాయి. సో ఫ్రెండ్స్, ఇదిగో బీన్స్ చేస్తాను. మనం కొత్త వంటలు కాబట్టి నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రైస్లో తింటారు ఫ్రెండ్స్. చూడండి, మనోడు కొత్త వంటలు తెలీదు. మన బీన్స్ వేస్తారు, టమాటా పిసికేసారు మొత్తం. ఫ్రెండ్స్, టమాటా వేసేస్తున్నాం మనం. చిన్న టమాటా చూడండి, వాటర్ వేస్తే ఫ్రై పోసాయి బాబు. బాబు జాగ్రత్త. అన్నీ తెచ్చాము, సాల్ట్ తెచ్చాము మరి. బాబా చూడండి ఫ్రెండ్స్, నోరూరిచ్చే బీన్స్ కర్రీ. చూడండి,
మనోడు ముందుగా కారం వేస్తాడు చూడండి. మీ లైఫ్లో ఇటువంటి వంటలు చేసుకుంటే కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నోరు నుంచే బీన్స్ కర్రీ చూడండి ఫ్రెండ్స్. అదర కొడుతున్నాం మనోడు వంటలు. బాబా అయిపోయింది వాటర్ కూడా పోయాలి. పోయించుకో. వేడి కన్నా తీసుకున్నా చూడండి. రైస్ వేసుకున్నాం. మన ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మన వాళ్ళందరూ వచ్చేసారు. చూసారా, ఈరోజు అయితే అంటే క్రిస్మస్ హాలిడేస్ స్కూల్ అయితే ఇచ్చారు కాబట్టి మన వాళ్ళు అయితే అందరూ గొడ్లు కాపుకొని వచ్చేసారు. ఖాళీ టైం కదా, ఇప్పుడు ఏం చేయరు. అందుకే మన వాళ్ళకి గొడ్లు కాపు వచ్చేసారు కాబట్టి వీళ్ళకి ఆకలి తట్టుకోలేరు కాబట్టి వీళ్ళకి వంటలు అయితే చేసి చూసి చాలా చక్కగా తింటున్నారు. చూడండి, మీ లైఫ్లో ఈ విధంగా తినుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. బాగుందా? బాగుందా? వంట బాగుందా? మన వాళ్ళైతే వంట కుక్కలు అయితే ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ అటాకు మీద కూర్చుండిపోయారు. చూసారా, చూద్దాం డొమ్ములు ఉన్నాయి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ చెట్టు కింద చూడండి ప్రశాంతమైన భోజనం. పక్కనే గొడ్లు ఉన్నాయి, అటు సైడ్ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. చూసారా, మీ చిన్నప్పుడు ఈ విధంగా తినుంటే కింద కామెంట్ చేయండి. మనోడైతే ఏకంగా పక్క తీసేస్తున్నాడు. మనైతే సగం తినేసారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ టైం ఇలాంటి లేదా తినడం. మనోడైతే చూడు ఒక రకంగా తిన్నాడు. మనోడైతే చాలా నెమ్మదిగా తింటున్నాడు. చూడండి, మొహమాటంగా సిగ్గు లేకుండా తింటున్నాడు. చూడండి, ఆడైతే వదలట్లేదు ఫ్రెండ్, చాలా భయంకరంగా తింటున్నాడు. వీళ్ళైతే గిన్నె ఆ తప్పలు కూడా వదలట్లేదు ఫ్రెండ్స్. చూడండి అన్నట్టున్నారు. మనోడైతే అబ్బా చాలా కష్టం. లాస్ట్గా అయితే మొత్తం తినేసారు ఫ్రెండ్స్. చూసారు, రైస్ ఇక్కడ అన్నం నుండి మొత్తం తినేసారు. ఓ మై గాడ్, తినలేరు అనుకున్నాను. ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఈ విధంగా లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి అమ్మ నాది తగ్గించంటారా, అలా తింటున్నారు భయంకరంగా. బాగుందా కూర? బాగుందా కూర? మనోడైతే తప్పలు కూడా వదలట్లేదు ఫ్రెండ్స్. అదో చూడండి, మన వాళ్ళు ఆకులు కూడా వదలట్లేదు ఫ్రెండ్స్. అందరు తినేసారు. ఆడైతే ఇంకా తినలేదు, చిన్న బుట్టోడు. చూడండి,
సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్స్